ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అనుకున్న చిరు అనిల్ రావిపూడి మూవీ ఉగాదిన ప్రారంభమైంది. కామెడీని పండించడంలో మెగాస్టార్ ఎక్స్పర్ట్. కామెడీని నెక్స్ట్ లెవెల్లో తెరకెక్కించడంలో అనిల్ రావిపూడి బెస్ట్. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీపై ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. నెక్స్ట్ సంక్రాంతికి రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ మెగా ఎంటర్టైనర్ పై అభిమానుల అంచనాలేంటి? మెగాస్టార్ కామెడీ స్టాండర్డ్స్ ని అనిల్ మ్యాచ్ చేస్తారా? కొన్ని మూవీ కాంబినేషన్స్ సెట్ అయితే అంచనాలు ఆటోమేటిక్ గా నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోతాయి. అలాంటి క్రేజీ కాంబినేషనే చిరు అనిల్ రావిపూడిది. ఈ ప్రాజెక్ట్ మీద ఆడియన్స్ లో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. వెంకటేష్ కి F2, F3, బాలకృష్ణకు భగవంత్ కేసరి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చినట్లే మెగాస్టార్ కి కూడా డైరెక్టర్ అనిల్ సాలిడ్ హిట్ ఇస్తారని బలంగా ఫిక్స్ అయిపోయారు ఆడియన్స్. మూవీ కామెడీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతూ ఉండడంతో మూవీపై బజ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయింది. దీంతో చిరంజీవి నుంచి అన్లిమిటెడ్ ఫన్ ఎక్స్పెక్టేషన్స్ చేస్తున్నారు మెగా అభిమానులు. మెగాస్టార్ కామెడీ టైమింగ్ కి అనిల్ రావిపూడి రైటింగ్ తోడైతే బాక్సులు బద్దలవ్వడం పక్కా అంటూ లెక్కలేసుకుంటున్నారు ఫ్యాన్స్. చిరంజీవి అనిల్ మూవీకి సంబంధించి చిరు నవ్వుల పండగ అనే వర్కింగ్ టైటిల్ ప్రచారంలో ఉంది. తన కథలోని పాత్ర శంకర్ వరప్రసాద్ ను చిరంజీవికి పరిచయం చేస్తూ సినిమాపై అంచనాలను మరింతగా పెంచేశారు డైరెక్టర్ అనిల్. చిరంజీవి అసలు పేరుతో క్యారెక్టరైజేషన్ ఉండడంతో మెగా ఫ్యాన్స్ మరింతగా ఎక్సైట్ అవుతున్నారు. చంటబ్బాయ్, ఘరానా మొగుడు, అన్నయ్య, శంకర్ దాదా MBBS, జై చిరంజీవ సినిమాల్లోని చిరు కామెడీని క్యాచ్ చేసేలా అనిల్ తన సినిమాలో మెగాస్టార్ ని చూపించబోతున్నారని ధీమాగా ఉన్నారు అభిమానులు. ఈ సమ్మర్ నుంచే షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందో అని ఇప్పటి నుంచే ఇమాజిన్ చేసుకుంటున్నారు ఆడియన్స్. చిరంజీవి మంచి కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మెగాస్టార్ కామెడీ ఎలిమెంట్స్ అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఫ్యాన్స్ అంచనాలు అందుకునేలా హిలీరియస్ స్క్రిప్ట్ ని రెడీ చేసుకున్నారు డైరెక్టర్ అనిల్. స్టోరీ నేరేషన్ తోనే మెగాస్టార్ కి కితకితలు తెప్పించిన డైరెక్టర్ అనిల్ రేపు థియేటర్స్ లో ఆడియన్స్ చేత ఎలాంటి నవ్వులు పోయిస్తారో చూడాలంటే నెక్స్ట్ సంక్రాంతి వరకు వెయిట్ చేయక తప్పదు.